ఈ రోజు మన వంటల సంగ్రామంలో ఇంకొక వంట ఏంటో అడిగేద్దాం. రాజు గారు, మేతి ఆలు ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం మనం ఇండియన్ టచ్ ఇస్తున్నాను చైనీస్ ఫ్రైడ్ రైస్లో. ఓకే, మేతి ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన మెంతి కూర 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే, సో ఫ్రైడ్ రైస్ అంటేనే మనం ముందుగా రైస్ రెడీ పెట్టుకోవాలి కదా. ఎస్, సో బాస్మతి బియ్యం రెడీ చేసి పెట్టుకున్నారా? ఉడికించి కొంచెం అంటే ఇండియన్ స్టైల్ కాబట్టి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్, సో ఫ్రైడ్ రైస్లో ఇవి ఎక్కువగా వాడరు, చాలా తక్కువ మంది వాడతారు, అంటే అల్లం వెల్లుల్లి. సో ఇక్కడ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. సో అంటే మనకు మేతి తర్వాత ఆలు యాడ్ చేస్తున్నాం కదా, సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, ఓకే, అలాగే మెంతి కూర. ఆలు అన్నం కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం బంగాళదుంపలు. సో ఉడికించి పెట్టాను నేను. ఓకే, సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, సోయా సాస్ కొద్దిగా, సోయా సాస్. మనకు ఆ ఫ్రైడ్ రైస్ టచ్ కొంచెం ఈ సాస్తోనే వస్తుంది. మిరియాల పొడి. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. వావ్, కలర్ఫుల్. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనం కొంచెం చిల్లీస్ ఎక్కువగా వేసేసుకొని, లేదా మామూలుగా మనకు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు చిల్లీ వెనిగర్ కూడా పెడతారు కదా, సో అది కూడా ఏదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. మేతి ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ. సూపర్, చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఫ్రైడ్ రైస్. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, తరిగిన మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ.